వ్యవసాయంలో రైతులు దుక్కి దున్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి వ్యవసాయంలో మొట్టమొదటి మెట్టుగా ఈ వేసవి దుక్కులు అనేది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వేసవి దుక్కుల వలన ఇటు పురుగు తెగుళ్ళ మందు మీద, అదేవిధంగా కలుపు మందుల మీద, అట్లా ఎరువుల మీద కూడా చాలా వరకు ఖర్చు చేస్తూ ఉంటాడు. మరి ఈ వేసవి దుక్కులు చేసుకున్నట్లయితే వీటన్నిటిపైన సుమారుగా 20-30% వరకు ఈ యొక్క ఖర్చును ఆదా చేసుకోవచ్చు. అయితే వేసవి దుక్కులు అంటే ఏమనగా చూసినట్లయితే మరి ఈ ఏప్రిల్ మే మాసాల్లో అప్పుడప్పుడు కురిసిన వర్షాలతోటి ఈ యొక్క దుక్కి దున్ని మరి రేపు రాబోయే కాలంలో విత్తనం వేసుకోవడానికి చేసే దుక్కుల్ని వేసవి దుక్కులు అంటారు. మరి వేసవి దుక్కులు ముఖ్యంగా ఎంబిప్లోతో కానీ రెక్కల నాగలతో కానీ చేయవలసి ఉంటుంది. మామూలుగా రైతులైతే వేసవి దుక్కుల్ని కొంత చేస్తూ ఉంటాడు. కానీ కొంత సమయం లేకపోవడం వల్ల ఈ యొక్క నాగలి కానీ, తర్వాత బ్లేడ్ హ్యారో కానీ, కల్టివేటర్తో కానీ, తర్వాత ఇట్లా కొంత 30 సెంటీమీటర్ లోతులో కాకుండా 10-15 సెంటీమీటర్ల లోతు వరకే దున్నడం వల్ల ఈ భూమి అనేది కొంత గట్టిగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తూచా తప్పకుండా ప్రతి ఒక్క రైతు మినిమం 30 సెంటీమీటర్ల లోతుకు పోయేటట్లు మరి ఈ యొక్క ఎంబిప్లో కానీ, అదేవిధంగా రెక్కల నాగలతో కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. అదేవిధంగా వేసవి దుక్కులు చేసేటప్పుడు ఏటవాలుకు అడ్డంగా చేసుకోవాలి. ఎందుకంటే ఏటవాలుకు అడ్డంగా దున్నినట్లయితే ఈ యొక్క భూమి కోతకు గురి కాకుండా, అదేవిధంగా వర్షం పడ్డప్పుడు మరి ఆ సాల వెంబడి నీళ్లు బయటకు పోకుండా భూమిలోనే ఇంకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ యొక్క ఏటవాలుకు అడ్డంగా దున్నుకోవాలి. అదేవిధంగా ఈ వేసవి దుక్కుల వలన ముఖ్యంగా ఈ యొక్క కింది పొర పై పొరకు రావడము, పై పొర కిందికి వెళ్ళడం ద్వారా ఈ యొక్క భూమి సారవంతత, అదేవిధంగా గుల్లబారడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ గుల్లబారడం ద్వారా ముఖ్యంగా ఈ యొక్క వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు భూమి నుంచి మొక్క గ్రహిస్తుంది. కాబట్టి వేరు వ్యవస్థ లోపలికి పోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వేసవి దుక్కులు కొంత లోతు వరకు దున్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మరి సేంద్రియ కర్బనం కూడా ఈ వేసవి దుక్కుల వలన మరి భూమికి యాడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా పంటకు కూడా మరి ఉపయోగపడుతూ ఉంటుంది.